సున్నా వంటి మీ జీవితమును మన్నాతో నింపే మధుర కీర్తన, రోజుకో కీర్తన, చింతలను పోగొట్టే దీవెన. డిసెంబర్ 24. నేటి మన ధ్యాన భాగము 145వ కీర్తన 1 నుండి 13 వచనాలు. రాజవైన నా దేవా, నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం నొందదగినవాడు. ఆయన మహాత్యము గ్రహింపశక్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు. నేను నీ మహాత్యమును వర్ణించెదను, నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. యెహోవా, నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధి మీకు తోడుగా ఉండునుగాక. ఆయన ఈ దినం మిమ్మలను ఉత్సహింపచేయునుగాక. ఈ కీర్తన వ్యక్తిగతంగా మనకెంతో ప్రత్యేకమైనది. యెహోవా మహాత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రం నొందదగినవాడు, ఆయన మహాత్యం గ్రహింపశక్యం కానిది. 3వ వచనంలో ఈ మాటలు రాయబడున్నాయి. దేవుని గొప్పతనాన్ని బట్టి మనం ఆయనని ఎల్లప్పుడూ స్తుతించాలి. ఆయన నిత్య ఘనతను బట్టి కీర్తనకారుడు ఇలా చెబుతున్నాడు: రాజవైన నా దేవా, నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను అని 1-2 వచనాలలో వ్రాయబడింది. నిత్యత్వంలో ఎల్లప్పుడూ దేవుని ఘనతను మనం కొనియాడుతూ గడుపుతాం. ఆయన గొప్పతనం మనం ఊహించలేనిది, దానిని మనం కొలవలేము. దాని లోతు, దాని ఎత్తు, దాని వెడల్పు ఎంతో మనకు తెలియదు. దేవుని గొప్పతనం జ్ఞాపకార్థమైనది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియచేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదనని 4-5 వచనాలలో రాయబడింది. దేవుని గొప్పతనం గురించి తర్వాతి తరానికి మనం తెలియచేయాలి. ఆ తర్వాత కీర్తనకారుడు దేవుని దయాళుత్వమును స్తుతిస్తున్నాడు. 7వ వచనం ఇలా చెబుతుంది: నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. దేవుని కృపను గురించి వివరిస్తుంది. దేవుడు కృపా సమృద్ధి గలవాడు,
ఆయన కోపించుటకు నిదానించువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పట్ల మీరు కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్నారా? మీరు ఆయన ఎడల కృతజ్ఞతను కలిగి ఉండండి. ఆయన చేసిన ఉపకారములను బట్టి మీరు ఆయన్ని సన్నుతించండి, ఆయనను మహిమపరచండి. ఈ దినం ఒక ప్రశాంతమైనటువంటి స్థలములో మీరు కూర్చొని మీ మనసులను ఒకసారి వెనకకు త్రిప్పి, దేవుడు ఇంతవరకు మీకు ఎటువంటి మేలు చేశాడో, ఎన్నెన్ని ఉపకారాలు చేశాడో ఒకసారి వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి. వాటన్నిటిని బట్టి ప్రభువును స్తుతించండి. అందువలన మీరు దేవుని యందు కృతజ్ఞత భావం కలిగిన వారై ఉందురు. అప్పుడు మిమ్మలను బట్టి ఆయన సంతోషిస్తాడు. మీరు దేవుని యందు కృతజ్ఞత భావం కలిగినప్పుడు అదంతా కూడా ప్రభు యొక్క మహిమ యొద్దకు మిమ్మల్ని నడిపిస్తుంది. 11వ వచనంలో ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు అని వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మర్చులముగా దేవుని గుణలక్షణాలను మనం కొంతమట్టికే గ్రహించగలం. అయితే ఆయన ఏమై ఉన్నాడో, అందును బట్టి మన జీవితాలలో ఏమి చేస్తున్నాడో వాటిని బట్టి మనం ఆయన తప్పకుండా మనం స్తుతించాలి. మిమ్మల్ని రక్షించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన ఘనతను, దయాళుత్వమును, ఆయన కృపను బట్టి, ఆయన మహిమను బట్టి మీరు ఆయనను స్తుతించండి. ఆయన మీ స్తుతిని కోరుచున్నాడు. ఈరోజు తప్పకుండా ఆయన స్తుతిస్తారు కదూ. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా నాయన, మీ గొప్పతనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ రాజ్య ప్రభావ మహిమను బట్టి మిమ్మల్ని కొనియాడుతున్నాం. మీ గొప్పతనం మేము ఊహించలేనంత గొప్పది. మేము దాన్ని కొలవలేము. తండ్రి, మీ దయాళుత్వం కొరకై వందనాలు. మీ అద్భుతమైన స్వభావాన్ని బట్టి వందనాలు. అవును, మీ దయాళుత్వమే, మీ అద్భుతమైన స్వభావమే మమ్మలను రక్షించింది, మమ్మలను నిలబెట్టింది, మరొక క్రొత్త దినాన్ని చూచినట్లు మమ్మల్ని నడిపించింది. నాయనా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా తండ్రి, ఈ దినం మీరు మా చేయి పట్టుకొని నడిపించండి. అద్భుతమైన మీ లావణ్యమును, మీ మహిమను, మీ మమతను మేము చూడడానికి సహాయం చేయండి. మా దేవా, క్రీస్తులో అంతకంతకు మేము వర్ధిల్లి మీ స్వారూప్యాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.